బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులకు 48 రోజుల పాటు వేసవి సెలవులిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి గాను జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ తెలిపింది. విద్యార్థులకు 48 రోజుల పాటు వేసవి సెలవులిస్తూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. 2024-25 మధ్య విద్యా సంవత్సరానికి గాను జూన్ 12వ తేదీన పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి జూన్ 11వ తేదీ వరకు ఇరు తెలుగు రాష్ట్రాలు సెలవులు ప్రకటించాయి. వేసవి సెలవులు 48 రోజుల పాటు వేసవి సెలవులను విద్యాశాఖ అధికారులు అయితే ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు. భవానీ, తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుంచి వేసవి సెలవుల్ని ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ దీనికి సంబంధించి చివరి వర్కింగ్ డేగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ రేపటి నుంచి సెలవుల నేపథ్యంలో అట్లాగే ఈ 10th సంబంధించి ఎగ్జామ్స్ ఏదైతే రిజల్ట్ ఉన్నాయో అది May 1 గా రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. అట్లాగే ఇంటర్మీడియట్ కి సంబంధించి రేపు రిజల్ట్ రాబోతుంది. ఈ వేసవి సెలవుల నేపథ్యంలో రేపటి నుంచి బడులు అన్ని కూడా క్లోజ్ అవుతాయి. మళ్ళీ జూన్ 11వ తేదీ వరకు ఈ సెలవుల్ని ప్రభుత్వం నిర్ణయించింది. అట్లాగే ఈ పాఠశాల విద్యకు సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చర్యలు తీసుకుంటా ఉంది. పాఠశాలలకు సంబంధించి ఈ వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులకు దీనికి సంబంధించి ఏదైతే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కావచ్చు, సౌకర్యాలకు సంబంధించి దాన్ని దృష్టి సారించి వచ్చే స్కూల్స్ ఓపెన్ అయ్యే వరకు కూడా పాఠశాలలో ఉన్న సమస్యలను తీర్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పి సిఎస్ కూడా విద్యాశాఖ అధికారులకు తెలియజేశారు. అట్లాగే ఈ ఇంటర్మీడియట్ సంబంధించి రేపు రిజల్ట్ దాదాపుగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి రేపు రిజల్ట్ రాబోతుంది. 9,07,000 వరకు 7,000 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. దానికి సంబంధించిన రేపు విద్యాశాఖ ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉన్న నేపథ్యంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం రేపు ఈ ఇంటర్మీడియట్ సంబంధించిన ఫలితాలను విడుదల చేస్తారు. అట్లాగే May 1 తేదీన బుర్రా వెంకటేశం 10th కు సంబంధించిన పరీక్షా ఫలితాలని విడుదల చేస్తారు. భవాని. రైట్, థ్యాంక్ యూ వాసు. ఇక తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు రెండు రాష్ట్రాల ప్రభుత్వాల పాఠశాలలకు సెలవులు ప్రకటించాయి. ఏప్రిల్ 24 నుంచి జూన్ 11వ తేదీ వరకు ఈ సెలవులు కొనసాగుతాయని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా గుంటూరు ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ లో రేపటి నుంచి 48 రోజుల పాటు వేసవి సెలవులు ప్రకటిస్తూ కూడా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ప్రకటించడం జరిగింది. అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా ఈ రోజు నుంచి స్కూల్ హాలిడేస్ లో ప్రకటించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక 48 రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నాయి. వేసవి సెలవుల సమయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉన్నవారు ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు, అవి పాటించాలి. అలానే
స్కూళ్ళకు సంబంధించినటువంటి మౌలిక వసతుల కల్పనలో కూడా వాళ్ళు స్కూళ్ళకి వచ్చిపోయే విధంగా కూడా చెప్పడం జరిగింది. అయితే గనక ఇప్పటి వరకు ఇంటర్మీడియట్ 10th అలానే 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు కూడా అందరికీ పరీక్షలు పూర్తి చేసి ఈ రోజు వారికి సంబంధించినటువంటి ఏదైతే వాటిని కూడా ఆయా స్కూళ్లలో కూడా అందజేయడం జరిగింది. అంటే ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలో మొత్తం కూడా వారికి సంబంధించినటువంటి ఏదైతే చదువుకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నాయో ఆ మార్కుల షీట్స్ అన్నింటిని కూడా వారిని స్పష్టం చేయడం జరిగింది. అలానే చూసుకున్నట్లయితే కనుక 10వ తరగతి పరీక్షా ఫలితాలు కూడా ఆంధ్రప్రదేశ్ లో నిన్ననే ప్రకటించడం జరిగింది. అంతకు ముందే ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు కూడా పూర్తి స్థాయిలో ప్రకటించినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. అంటే ఇప్పుడు చూసినట్లయితే కనుక కేవలం వేసవి సెలవులు ప్రకటించారు. వేసవి సెలవుల తర్వాత మరలా జూన్ 11వ తేదీ నుంచి పాఠశాల ప్రారంభమవుతాయని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఈ సంవత్సరంలో చూసుకున్నట్లయితే కనుక ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా, ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఎటువంటి పేపర్ కు సంబంధించినటువంటి ఏమీ స్కాములు జరగకుండా, అదేవిధంగా ప్రతి ఎగ్జామ్ కూడా అనుకున్న సమయంలో నిర్వహించే విధంగా కూడా చర్యలు చేపడతాము. వాటికి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ కూడా పాటించడము, ఫలితాలు కూడా విడుదల చేయడం కూడా జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే సెలవుల తర్వాత మరలా జూన్ 11వ తారీఖు స్కూల్ పునఃప్రారంభమవుతాయని కూడా విద్యాశాఖ స్పష్టం చేయడం జరిగింది. థ్యాంక్ యూ శ్రీనివాస్.